నమస్కారం. నేను నెతి మహేశ్వరి యాదవ్. మా ఆయన నెతి వెంకట్ యాదవ్. మాది హన్వాడ గ్రామం, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, మండలం కూడా హన్వాడ. ఈ స్థలం మాదే. మా ఆయనకి స్వప్నంలో హరిహరులు కనిపించి గుడి కట్టమన్నారు. అలాగే ఈ యొక్క దేవాలయం కూడా 2012లో నిర్మాణమైంది. ఆలయ ధర్మకర్తలు నేతి వెంకట్ యాదవ్ గారు, శ్రీమతి శ్రీ నేతి మహేశ్వరి గారు ఆలయ ధర్మకర్తలు. కావున ఈ యొక్క దేవాలయంలో నిత్యము అంటే అమావాస్య రోజున ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ఏక రుద్రాభిషేకం అవుతుంది. పౌర్ణిమ రోజున మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము కానీ, అలాగే సత్యనారాయణ స్వామి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయబడుతుంది. అలాగే నిత్యము కూడా వైకుంఠ ఏకాదశి రోజు కూడా పబ్లిక్ చాలా వస్తున్నారు, భక్తులు కూడా. అలాగే ఈ యొక్క ఆలయంలో నిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం రోజున అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. మంగళవారం రోజు కూడా అమ్మవారికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. బుధవారం రోజు కూడా మహాగణపతికి అభిషేకం చేస్తూ ఉంటాము. నిత్యము భక్తులు కూడా వస్తూ ఉంటారు. అర్చనలు, నిత్య కైంకర్యాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఓం గం గణాధిపతయే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఆత్మబంధువులైనటువంటి మీ అందరికీ తల్లి పరమేశ్వరి ఆదిపరాశక్తి మీ అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ, మద్గురుదేవులైనటువంటి శ్రీ శివానంద సరస్వతి కంచి కామకోటి పీఠాధిపతి పరంపరంలో మద్గురుదేవులు, అలాగే ఏర్పేడు వ్యాసాశ్రమ మలయాళ స్వామి ప్రియ శిష్యుడిని అయినటువంటి రామేశ్వరానందగిరి స్వామి మద్గురుదేవుల యొక్క పాదపద్మములను స్మరించుకుంటూ, మహబూబ్ నగర్ జిల్లా అన్వాడ్ అనే గ్రామంలో హరిహర క్షేత్రము ఇక్కడ నిర్మింపబడినది పుణ్య దంపతుల వలన. ఆ యొక్క పుణ్య దంపతుల యొక్క కరుణా కటాక్షము ఆదిపరాశక్తి యొక్క కృప వలన ఇక్కడ మహత్తరమైనటువంటి ఒక దేవాలయము, శివకేశవుల యొక్క దేవాలయము నిర్మింపబడినది. ఆత్మబంధువులైనటువంటి మీరందరూ ఇక్కడ ఏకాదశి, మాస శివరాత్రులు, శ్రీ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు, యజ్ఞయాగ హోమ క్రతువులు, నిత్యాన్నదానములు సర్వము నిర్వహించబడుతున్నటువంటి ఈ క్షేత్రములో భక్తాదులు ఎందరో ఎక్కడి నుంచో వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించి వారి వారి యొక్క కోరికలను కోరుకొని, వారి కోరికలు నెరవేరిన పిదప ఆ స్వామివారికి కైంకర్యాలు, నిత్య పూజలు, ధూపదీప నైవేద్యములు ఇక్కడ భూసురులతో యజ్ఞ యాగాదులతో
ఈ ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ పవిత్రమైన క్షేత్రంలో నిత్య అన్నదానము, దేవీ పూజలు ఇక్కడ జరగబడుతుంటాయి. ఎంతోమంది ఉపాసకులు ఇక్కడికి విచ్చేసి ఈ స్వామివారి హరిహరుని యొక్క క్షేత్రాలు దర్శించి ఎంతోమంది ఇళ్ళ తపస్సిద్ధి పొందిన వాళ్ళు మహనీయులు ఎంతోమంది ఉన్నారు. ఇదంతా ఆ పుణ్య దంపతుల యొక్క పూర్వపుణ్య ఫలం ఇది. అందువలన ఇక్కడికి విచ్చేసినటువంటి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఇక్కడికి వచ్చేసి స్వామివారిని కొలుచుకొని మీ యొక్క కుటుంబాన్ని, మీ యొక్క సుఖ సంతోషాలను స్వామికి నివేదించుకుంటూ మీ యొక్క ఏ కష్టంలో ఉన్నా ఈ హరిహర క్షేత్రంలో మీ ఆ యొక్క బాధలను దూరం చేయగల ఆ పరమేశ్వరుడు, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి యొక్క నిలయమైనటువంటి ఈ యొక్క హరిహర క్షేత్రము అన్వాడ గ్రామము, మహబూబ్ నగర్ జిల్లా, దానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క కేంద్రాన్ని సందర్శిస్తారని విశ్వసిస్తూ స్వస్తి.